మాస్టర్ షెఫ్ కిచెన్లో సెమీఫైనల్స్ సెకండ్ ఛాలెంజ్కి అయితే మేము ఎంటర్ అవుతున్నాం. ఏముంటుందో అని చెప్పి చాలా ఆతృతగా అయితే మేము కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాం. మాస్టర్ షెఫ్ కిచెన్లో ఎంటర్ అవ్వగానే నా మొత్తం ఫోకస్ ఆ గోల్డెన్ యాప్రన్ పైనే ఉంది. ఎలాగైనా దక్కించుకొని ఈరోజు సేఫ్ అవ్వాలని నేనైతే డిసైడ్ అయ్యాను. హోమ్ కుక్స్, వెల్కమ్ టు మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు. మీ ప్యాషన్ని ప్రపంచానికి పరిచయం చేసేందుకు ప్రీవియస్ ఛాలెంజ్లో అద్భుతమైన మాస్టర్ పీస్ డిష్ మాకు సర్వ్ చేసి డైరెక్ట్గా గ్రాండ్ ఫినాలీకి వెళ్ళిపోయింది జస్విన్. మీరు సెమీఫైనల్స్ నుంచి గ్రాండ్ ఫినాలేకి వెళ్ళాలి అంటే మీరు చేసే డిష్ అద్భుతంగా మా ప్యాలెట్ని అమేజింగ్గా ఫీలింగ్ ఇచ్చే డిష్ అయి ఉండాలి. సో హోమ్ కుక్స్, ఆర్ యూ రెడీ టు ఫేస్ ద సెకండ్ ఛాలెంజ్ ఇన్ సెమీఫైనల్స్? ఫైనల్స్కి ఒక్క అడుగు దూరం. ఈరోజు ఎలాంటి ఛాలెంజ్ ఉండబోతుందో అని చాలా కంగారుగా ఉంది. హోమ్ కుక్స్, మీరు సెకండ్ ఛాలెంజ్ ఆఫ్ సెమీఫినాలేలో ఉన్నారు. అండ్ సెమీఫినాలే అంటే అఫ్ కోర్స్ స్పెషల్ ఛాలెంజెస్ ఉండాలి అండ్ ఇంట్రెస్టింగ్ ఛాలెంజెస్ ఉండాలి. సో ఈ ఛాలెంజ్ని ఈరోజు ప్రెజెంట్ చేయడానికి ఒక స్పెషల్ గెస్ట్ వస్తున్నారు. షెఫ్ నిఖితా చెప్పారు ఈరోజు గెస్ట్ షెఫ్ వస్తున్నారు, ఒక ఛాలెంజ్ తీసుకొస్తున్నారని. ఆ షెఫ్ ఎవరు, ఎట్లాంటి ఛాలెంజ్ తీసుకొస్తున్నారని చెప్పి చాలా టెన్షన్గా ఉంది మాకు. తను చిన్న వయసు నుంచి ఎంతో ప్యాషన్తో ఒక షెఫ్ అవ్వాలనే డ్రీమ్స్తో కల్నరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అమెరికా నుంచి ఒక బేకరీ అండ్ పేస్ట్రీ కోర్స్ని చేసింది. తను 5th టర్మ్లో ఒక ప్రెసిడెంట్ అవార్డ్ని గెలుచుకుంది. తను మాస్టర్ షెఫ్ ఇండియా తమిళ్ జడ్జ్ కూడా. షీ ఈజ్ ఆల్సో ద ఫౌండర్ ఆఫ్ French Door in Coimbatore. Shall we welcome? Yes, Chef. Please welcome Chef Shreya Atka. వావ్, షెఫ్ శ్రేయా అడ్కా గారు రాగానే చాలా ఎనర్జీగా ఉన్నారు. అవిని చూడగానే ఒక మంచి పాజిటివ్ వైబ్ అయితే వచ్చింది మాకు. Thank you so much, Chef, for coming here today. Let's give her a big round of applause. Thank you, Chef Nikita, Chef Tumma, and Chef Rao, and home cooks. Bagunnara. Home cooks, I'm very, very glad that you're all in the semi-finals. And Jasween, you are Chef. already in the finals. Yes. How are you feeling? I am feeling very nice. I'm feeling very excited and I'm very happy to see you here. Chef Shreya is a very talented chef. Very talented chef ante chala technical unde challenge kuda తీసుకొస్తుంది. సో ఇవాళ ఛాలెంజ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అండ్ ఈ సెమీఫినాలేలో డెఫినెట్గా మిమ్మల్ని టెస్ట్ చేస్తుంది. షెఫ్ శ్రేయ గారు ఫ్రెంచ్ కుజిన్ని అడాప్ట్ చేసుకొని మన ఇండియన్ కుజిన్తో పాటు ఒక రెస్టారెంట్ని ఓపెన్ చేశారు. అలాంటి షెఫ్ ఈరోజు మాకు ఎలాంటి ఛాలెంజ్ ఇవ్వబోతుందా అని చాలా ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్నాం. Home cooks, for an artist, a blank canvas is the most important thing for him to create the art. I consider chefs to be artists too. What's in my mind has to first go into the canvas to be able to create that onto my plate. Today, I am going to draw what I have in my mind, and you are all going to create a 3D version of it on your plate. ఇది అస్సలు ఊహించలేదు నేను. రెప్లికేట్ అంటే ఒక డిష్ని చేయొచ్చేమో కానీ ఒక ఫోటోని రెప్లికేట్ చేయడం అనేది చాలా కష్టం. దీన్ని ఎలా ఫేస్ చేయాలో మాత్రం అస్సలు అర్థం కావట్లేదు. I don't have a recipe for you today. I have an idea for you. And this is the challenge. Home cooks, రెడీగా ఉన్నారా?
Chef. Home cooks, before I start, I want to tell you one thing. As a chef, if you can't execute what you have in your mind, then you can't be a chef. What is there has to come on your plate. Shall we start? Yes, chef. So what I'm drawing here is a tree, and you can make the tree with any ingredient that you want. Here, what I would ideally imagine is a chocolate tree. Up to your imagination. But make it nice. And then I make a soil. Again, you can show me what you are capable as a chef to create flavors in soil. And then I'm making a crème. But what is most important is I want the crème in the shape of a quenelle. And then I have a crisp element, and then I have a strawberry for you. I want you to notice I did some barks on the tree, right? I want you to recreate that bark as well. So how you're going to create the grooves is going to be up to you. I'm making 2 strawberries, and both are going to be chocolate dipped. Maybe a little bit of green here. You can use mint, you can use microgreen, up to you. ఎట్లా నేను కంప్లీట్ చేయగలుగుతా ఇలాంటి డిష్ని? అక్కడ రెసిపీ ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వట్లేదు. నా సొంత ఆలోచనలతోని నేనే క్రియేట్ చేయాలి అంటే చాలా టెన్షన్గా ఉంది. And then finally, a nice foliage in pink, of course. So you can make that with candy floss. That's an option. Or you can do spun sugar. So what I have envisioned is here. It's up to you to recreate what is in here in my mind. Can you do that, home cooks? Yes, chef. Yes, chef. చెఫ్ శ్రేయ గారి బ్రెయిన్లో ఏం ఇమేజ్ ఉందో దాన్ని రెప్లికేట్ చేయాలి మేము ఈరోజు. సో ఈరోజు ఛాలెంజ్ చాలా టఫ్గా ఉంటుంది. So, home cooks, the art and the artist. హోమ్ కుక్స్ చూశారు కదా, ఒక ఇమేజ్ మీ ముందుంది. దీనికి ఇప్పుడు ఒక ఇమాజినేషన్ని అది రియాలిటీకి తీసుకురాగలగాలి. అది చూడగానే ఈ బొమ్మని చూసి చేసినట్టు రెప్లికేట్ చేయగలగాలి. ఓ మై గాడ్, అంటే ఇంతవరకు మేము అన్ని మిస్టరీ బాక్స్ అవన్నీ చూసే చేసాము, కానీ ఒక ఫోటోని చూసి దాన్ని మేము డిష్గా కన్వర్ట్ చేయడం అనేది అసలు ఈ ఛాలెంజ్ మరింత టఫ్ అవుతుంది. నా మైండ్ అయితే దిమ్మ తిరిగిపోతాను అసలు. సో హోమ్ కుక్స్ చూసారు కదా, ఛాలెంజ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మీ ఇమాజినేషన్ని మీరు యాడ్ చేయండి. హోమ్ కుక్స్, మీకు ఈ ఛాలెంజ్కి ఇచ్చిన సమయం 75 నిమిషాలు. 75 మినిట్స్ కన్నా ఇంకొంచెం ఎక్కువ టైం ఇస్తే బాగుండేది. కొంచెం ఆ ఎక్స్ట్రా టైం ఇంకా చాలా బాగా ప్రజెంట్ చేయొచ్చు ఆ ఫోటో ఉన్న డిష్ని అని నాకు అనిపిస్తుంది. సో హోమ్ కుక్స్, మాస్టర్ షెఫ్ వరల్డ్ క్లాస్ ప్యాంట్రీలో అన్ని ఇంగ్రీడియంట్స్తో పాటు ఈ ఛాలెంజ్ త్రూ అవుట్గా ఓపెన్గా ఉంటుంది. ఈ ఫోటో రెప్లికేట్ ఛాలెంజ్లో 75 మినిట్స్ టైం ఇచ్చారు. అండ్ దాంతోపాటు ఓపెన్ ప్యాంట్రీ కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఛాలెంజ్ ఏంటో అర్థమైంది కదా? ఒకళ్ళు మాత్రమే బాల్కనీకి వెళ్ళబోతున్నారు. Home cooks, are you ready for your challenge? Yes, chef. Your time starts in 3, 2, 1. Let's get cooking. బాజ్రా తీసుకున్నాను. బాజ్రా నుంచి నేను ఒక సాయిల్ వండుతాను అనుకున్నాను, ఎందుకంటే సుఖడి మేము తిన్నాను చిన్నప్పుడు, అదే నాకు చాలా ఇష్టం.
హోమ్ కుక్స్ మీరేం వరి అవ్వక్కర్లేదు, ప్యాంట్రీ ఫుల్ టైం ఓపెన్ ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ ఇంగ్రీడియంట్స్ తెచ్చుకోవచ్చు. నేను ఆ ఎల్ఈడి స్క్రీన్లో ఉన్న ఫోటోని బాగా పరీక్షించి దాంట్లో కావాల్సినటువంటి 5 to 6 ఎలిమెంట్స్ అన్నింటినీ పికప్ చేసుకొని నా కౌంటర్ దగ్గరికి వచ్చి వెంటనే స్టార్ట్ చేశాను. ఈరోజు ఓపెన్ ప్యాంట్రీ కావడం వల్ల మేము ఎన్నిసార్లు అయినా సరే వెళ్ళి రావచ్చు అండ్ ప్యాంట్రీలో ఏ ఐటమ్ అయినా ఎన్నిసార్లు అయినా తీసుకోవచ్చు. సో దీనివల్ల మా ఎలిమెంట్స్ ఏవి మిస్ కావు. హోమ్ కుక్స్ గుర్తుపెట్టుకోండి, షెఫ్ శ్రేయ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఆఫ్ ది డిష్ ని మెన్షన్ చేసింది. ఆ ఎలిమెంట్స్ ని తప్పకుండా మీ ప్లేట్ మీద మీరు ప్రెజెంట్ చేయాలి. సో కీప్ కుకింగ్ అండ్ స్టే ఫోకస్డ్. ఆల్ ది బెస్ట్ హోమ్ కుక్స్. ఫస్ట్ నేను నా వైట్ చాక్లెట్ మూస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నా, ఎందుకంటే అది సెట్ అవ్వడానికి టైం పడుతుంది. ఈ వైట్ చాక్లెట్ని చాప్ చేసుకొని ఒక ప్యాన్లో వేసుకుంటున్నా. అందులో రెసిపీకి కావాల్సినంత క్రీమ్ వేసి దాన్ని స్లో టెంపరేచర్ మీద మెల్ట్ చేస్తున్నా. షెఫ్ శ్రేయ, మీరు చాలా మంచి ఛాలెంజ్ని తీసుకొచ్చారు, ఎస్పెషలీ సెమీ ఫినాలేలో. సో ఐ థింక్ ఇట్స్ అ వెరీ యాప్ట్ ఛాలెంజ్, ఎస్పెషలీ ఈ స్టేజ్లో. డెఫినెట్గా టఫ్ ఉంటుంది. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్స్ అన్ ఈజీ ఛాలెంజ్. మనం వాళ్ళకి ఒక పిక్చర్ మాత్రమే చూపించాం. దాంట్లో ఫ్లేవర్స్ ఏంటి, దాంట్లో ఎలాంటి రుచులు కావాలి, దాని టెక్స్చర్ ఏంటి, మనం ఏం చెప్పలేదు. సో కాబట్టి నాకు ఈ ఛాలెంజ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో చాలా ఎక్సైటెడ్గా ఉంది. మన ప్రొఫెషనల్ కిచెన్స్లోను ప్రొఫెషనల్ షెఫ్స్ గాను ఆ థింకింగ్, ఇమాజినేషన్ అండ్ విజువలైజేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్, అండ్ ఎస్పెషలీ ఈ రోజు ఆ టేస్ట్ కూడా ఇంపార్టెంట్ గా ఉంటుంది. ఫర్ ఇన్స్టెన్స్ జస్ట్ క్రంబల్ అని చెప్పాము, ఆ ఫ్లేవర్ ఏం వాడాలో ఇట్స్ కంప్లీట్లీ అప్ టు ద హోమ్ కుక్స్. హోమ్ కుక్స్ చాలా సింపుల్ స్వీట్ గా ఉన్న ఈ ఛాలెంజ్ లో 15 నిమిషాలు అయిపోయింది. కీప్ కుకింగ్. మాకు కుకింగ్ చేయడానికి 75 మినిట్స్ ఇచ్చారు. అంటే ఈ 75 మినిట్స్లో నేను నా డిష్ని కంప్లీట్ చేయడానికి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. హాయ్ రవి. హాయ్ షెఫ్. Hi, Ravi. హాయ్. ఏం చేస్తున్నారు ఈరోజు? నా చిన్నప్పుడు నానమ్మ వండే వంటకాల్లో నుంచి కొద్దిగా చూపించాలనుకుంటున్నాను. ఆ షెఫ్ ఇచ్చిన టాస్క్ని మేబీ ప్రెజెంట్ చేయగలను షెఫ్. సో ఏమేమి ఉన్నాయి ఇక్కడ? ఇక్కడ చెప్పాలంటే బాజ్రా సుఖడి అనుకొని ఉన్నది షెఫ్. ఓకే, ట్రెడిషనల్ డిష్ అండి అక్కడది, గుజరాత్ది. పాన్లో వేసి గుల్కంద్, దాన్ని కొద్దిగా కంబైన్ చేస్తున్నాను. ఇంకా చాక్లెట్ ట్రీలో మేబీ కొద్దిగా మిస్సింగ్గా ఉంది, దాని లోపల స్టఫ్ చేస్తే బాగుంటుందో ఏమో. అది చాక్లెట్ స్ట్రాబెరీ కంపల్సరీ అన్నారు షెఫ్. ఎగ్జాక్ట్ గా చాక్లెట్ స్ట్రాబెరీ చేయాలా చేయకూడదా అది మీ ఇన్నోవేషన్ మీద ఉంది. But you have to be very, very careful with the tree, because I think the most difficult part is to make your tree stand up straight. And when it comes to the table, I want to see a nice looking tree which stays upright till the end. హాయ్ భాష, హాయ్ హాయ్ ఏం చేస్తున్నారు? షెఫ్, ఈరోజు నేను క్రెమో ఎలిమెంట్లో నేను లావెండర్ ఐస్ క్రీమ్ ఇస్తున్నాను. ఓకే సో దానికోసం బేస్ రెడీ ఉంది నాది. ఓకే, సో అది చిల్ అవుతుంది. సో మీన్ వైల్ నేను చాక్లెట్ గార్నిష్ ట్రీ అది ఏదైతే ఉందో అది రెడీ చేస్తున్నాను. Did you mean that you were making modeling chocolate? For the branches alone, I'll make the modeling chocolate. For the stem, I'll just stick the modeling. How sure are you that the bark and the branches are going to stick together with modeling chocolate? So for the modeling chocolate, I'll use the chocolate to stick the main branch. And you're sure it'll be nice and firm? Chef, I'll check the consistency and then or else I'll go to the plan B.
Like That's only. good. Yes. I'm expecting a great treat to come out of it. Thank you, chef. Hi, Ashwini. హాయ్ అశ్విని, ఏం చేస్తున్నారు ఇవాళ? మోడలింగ్ చాక్లెట్తో ట్రీట్ చేస్తున్నాను షెఫ్. ఓకే, అండ్ కొంచెం బేస్ స్ట్రాంగ్గా ఉండాలనేసి చాక్లెట్ లాగ్ లాగా చేసుకుని తర్వాత మోడలింగ్ చాక్లెట్లో ఫినిషింగ్ ఇస్తాను. ఓకే. సో మోడలింగ్ చాక్లెట్ ఆల్రెడీ చేసేసారా? షెఫ్. ఇది మీరు యూస్ చేసే ముందు బాగా చిల్ అవ్వాలి. Okay, chef. ఎస్పెషలీ టైం తక్కువగా ఉంది Okay, అండ్ ఆ chef. కోకో బటర్ ఏదైతే ఉందో అది కొంచెం సెట్ అవ్వాలి. సారీ షెఫ్. సారీ, ఐ ప్రెస్డ్ ఇట్ టూ మచ్. Here, let me hold it for you. You can go wash your hands. ఎస్ షెఫ్, థ్యాంక్ యూ సో మచ్ షెఫ్. తర్వాత షెఫ్ నాకు ఈ కాఫీ, చాక్లెట్, బనానా క్యారమల్ అంటే చాలా ఇష్టం. ఓకే, బనానా క్యారమల్ ఐస్ క్రీమ్, తర్వాత పికనట్ సాబ్లే చేస్తాను షెఫ్. Have you figured out how you're going to hold it upright? Are you going to put it in the chiller? What's your plan? No chef, for a while I'll put it here, then I'll chill it chef once it sets. Yes, that's going to take some while, no? Huh. Why don't you do that in the blast chiller so that it will happen more Okay. quicker and your tree will come in shape because your time is running, no? Okay chef, thank you chef, thank you for the idea. హాయ్ శ్యామ్, హాయ్ షెఫ్. ఏం చేస్తున్నారు ఇవాళ? అవుట్ ఆఫ్ ద జోనర్ అది, బట్ షెఫ్ ఇచ్చిన ఐడియేషన్ ఉంది కదా, ఐ మీన్ విజువల్ ఉంది. నాకు నేర్చుకున్న కొన్ని దాంతో నేను ఎట్లా అయినా సరే బెస్ట్గా ఒక ట్రీ చేయాలి, దానికి స్ట్రాబెర్రీస్ ఆల్రెడీ రెడీ అండ్ మీరు వెనల్ ఏదైనా చేయొచ్చు అని చెప్పారు, బట్ నా స్టైల్లో హల్వా చేశాను నేను. శ్యామ్, మీకు గుర్తుంది కదా ఇవాళ ఛాలెంజ్ ప్రెజెంటేషన్ ఇలాగే రావాలి. ఎస్ మిగతా ఎలిమెంట్స్ మీరు మీ ఇన్నోవేషన్తో పాటు మీ ఫ్లేవర్స్ని యాడ్ చేయొచ్చు. ఎస్ ఇన్ని ఎలిమెంట్స్ నేను ఎప్పుడు చేయలేదు. నాకైతే డిజర్ట్స్లో ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ లేదు. నేనైతే చాలా భయంగా ఉన్నాను. సో షెఫ్కి చెప్తారా ఏం చేస్తున్నారని? యాక్చువల్లీ క్వెనల్కి హల్వా అయితే రెడీగా ఉంది. సో ఆల్మండ్ కోకోనట్ డ్రై ఫ్రూట్ హల్వా. సో దానికి క్వెనల్ చేసి ఐస్ క్రీమ్ షార్బేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా కజ్జికాయలకు రీప్లేస్మెంట్లో ఒక క్రిస్ప్ అండ్ ఫ్లోర్ తోటి ఒక క్రిస్ప్ అనమాట, లేయర్ కాజా లేయర్. అండ్ శాండ్కి రెడీ చేస్తున్నాను. ద షీట్ మీద పెట్టి బ్రేక్ చేసి ఆల్మండ్ శాండ్ అండ్ ఆ స్ట్రాబెరీస్ ఆల్రెడీ రెడీ, చాక్లెట్ స్ట్రాబెరీస్. Strawberries are sticking together, so once you dip it, you have to keep it separately. So Okay. if you have a parchment paper, just dip your chocolate and then keep it separately because these two are stuck together. See? ఎస్ నేను చేంజ్ చేస్తాను. And also the other tip that I would like to give you, so when you're dipping it, you just do that so excess chocolate will drip down. Okay. And then you place it. ఓకే. ఈ చాక్లెటరీ చేయడం నాకు చాలా డిఫికల్ట్ అవ్వబోతుంది, ఎందుకంటే దీనికి ఒక ఫైన్ టచ్తో 3D ఆర్ట్లో ఇవ్వాలి నేను. అది ఎలా చేయాలి, ఎలా పర్ఫెక్షన్ ఇవ్వాలో తెలియక చాలా టెన్షన్ పడుతున్నాను నేను. Hi Rohit. హాయ్ షెఫ్. ఏం చేస్తున్నారు ఈరోజు? షెఫ్ ఇవాళ నేను వైట్ చాక్లెట్ మూస్ చేస్తున్నా. ఓకే, సాబ్లే విల్ బి ఫెనెల్, ఇంకా చాక్లెట్ సాయిల్ కూడా నేను కొంచెం ఫెనెల్ టచ్ ఇచ్చాను దానికి. ఓకే. అండ్ ఆన్ టాప్ విల్ బి కాటన్ క్యాండీ అండ్ చాక్లెట్ ట్రీ. But I'm looking forward to your fennel and chocolate combination because it's a very unique and different flavor profile. But make sure the fennel doesn't overpower your chocolate. Okay, it's a very great combination, but use the proportions correctly. షూర్ షెఫ్. Okay. రోహిత్, గుర్తుంది కదా, టేస్ట్ 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 Yes, sir. బిఫోర్ యూ ప్లేట్. ప్లేట్. ఎస్ షెఫ్, ఓకే, తప్పకుండా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ All the షెఫ్. best. థ్యాంక్ యూ షెఫ్.
హోమ్ కుక్స్ ఈ ఫోటో రెప్లికేషన్ ఛాలెంజ్లో 30 మినిట్స్ అయిపోయింది, 45 మినిట్స్ మాత్రమే ఉంది. గుర్తుపెట్టుకోండి, మీ ప్రెజెంటేషన్ షెఫ్ శ్రేయ ప్రెజెంటేషన్ లా ఉండాలి. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కీప్ కుకింగ్. హాఫ్ అన్ అవర్ అయిపోయింది, ఇంకా 45 మినిట్స్ ఉంది అనగానే కొంచెం టెన్షన్ అయ్యింది. ఇంకా చాలా ఎలిమెంట్స్ రెడీ చేసుకోవాలి, ఎంతసేపు అవుతుందో ఏమో తెలియదు. Today, after I visited the counters, I realized you have so many artists. They are not home cooks. Because I never knew there were so many ways to, bring out what I had in my mind. When I saw, oh yes, this is the way we can do that. Multiple things just popping into my mind. There are endless techniques, endless methods to bring out the same result. I am really looking forward to the end product. షెఫ్ శ్రేయ, మీరు చెప్పినట్టుగా ఒక బ్లాంక్ క్యాన్వస్ని ఇచ్చారు అండ్ దాంట్లో ఎండ్లెస్ పాసిబిలిటీస్ ఉన్నాయి ఒక డిష్ని ఎలా రిప్రజెంట్ చేయాలి అండ్ ఎలా చేయాలి అనేది. సో మన రవికి వస్తే ఆ క్రంబల్ని ఒక బాజ్రా సుక్రా చేస్తున్నాడు. సో వెరీ సిమిలర్ టు పంజీరీ. నార్త్ ఇండియాలో పంజీరీ వచ్చి ఒక వింటర్ స్పెషాలిటీ, బాడీకి ఆ వార్మ్త్ ఇవ్వాలి ఆ కోల్డ్ వెదర్లో అని బాగా డ్రై ఫ్రూట్స్తో పాటు, జాగ్రీతో పాటు, షుగర్స్తో పాటు దాన్ని చేస్తారు. అండ్ అలాగే బాజ్రాతో రవి ఆ క్రంబుల్ని రెప్లికేట్ చేస్తున్నాడు. మన భాష వరకు వస్తే ఆ క్వెనెల్ ఎలిమెంట్ ఒక లావెండర్ ఐస్ క్రీమ్ చేస్తున్నారు. సో లావెండర్ని ఇన్ఫ్యూజ్ చేసి ఆల్రెడీ ఐస్ క్రీమ్ని చర్న్ చేయడానికి ప్రిపేర్డ్గా ఉన్నారు. అండ్ హీఈస్ మేకింగ్ మోడలింగ్ చాక్లెట్ ఆ బ్రాంచెస్ని చేయడానికి. మోల్డింగ్ చాక్లెట్ చేయాలంటే అంత ఈజీ కాదు, అది ఒక టెక్నిక్. ఆ Yes. భాష అది చేస్తున్నాడంటే Yes. ఇంట్రెస్టింగ్. But I think one interesting thing that our home cooks can actually incorporate is adding some kind of flavor to the chocolate tree. Maybe when they're kneading the modeling chocolate, a little zest of orange would be a nice kick, like. చాక్లెట్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ ఇస్ Exactly. చాలా బాగుంటుంది. Exactly. ఎస్. శ్యామ్ వరకు వస్తే శ్యామ్ కొంచెం తన కంఫర్ట్ జోన్లో ఏం చేయొచ్చో అది చేస్తున్నారు. కొంచెం ఆ కంఫర్ట్ జోన్లో పిక్చర్లో ఎలా ఉందో ఎగ్జాక్ట్లీ అలాగే రెప్లికేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. హోమ్ కుక్స్ 45 మినిట్స్ అయిపోయింది. ఫోకస్ ఆన్ యువర్ ఎలిమెంట్స్, కీప్ కుకింగ్. ఫార్టీ 45 మినిట్స్ అయిపోయింది అనగానే నా ఇంకా ఎలిమెంట్స్ చాలా పెండింగ్ ఉన్నాయి. ఆ బిస్కెట్ ఏదైతే ఉందో నేను పర్ఫెక్ట్గా ఒక కార్డమన్ బిస్కెట్ని ప్లాన్ చేశాను. ఎలాగైనా కానీ నేను ప్లాన్ చేసినట్టే అన్ని ఎలిమెంట్స్ ఇవ్వాలని అనుకుంటున్నా. రవి, ఎస్ షెఫ్. ఎన్ని ఎలిమెంట్స్ రెడీగా ఉన్నాయి, ఇంకా ఏమేమి ఎలిమెంట్స్ చేయాలి? ఇంకా నాకు షెఫ్ మెయిన్ ఉన్నది ఆ ట్రీ తర్వాత కాటన్ క్యాండీ ఉంది షెఫ్. తర్వాత నేను వండాలి ఒక క్రిస్ప్. ఇక్కడ ఇరిగిపోయింది, అదేంటి నీ ట్రీదేనా? ఆ షెఫ్ ఇరిగిపోయింది. అదే మంచి ఐస్ కోల్డ్ వాటర్ తీసుకొని పైపింగ్ బ్యాగ్లో అంతలో వేసుకొని దీనికి స్ట్రెంత్ కూడా నువ్వు అందియచ్చు. అది నేను మీరు దేంట్లో చెప్పిన రోల్ చేసావు? దేనికి థిన్ షీట్లో చేసాను షెఫ్. ఇది ఈ షీట్లో చేసావు. ఎస్ షెఫ్, ఎస్ షెఫ్. ఇంకా చాలా టైం ఉంది. డెఫినెట్లీ షెఫ్. ఫోకస్ చేయి, నువ్వు చేయగలవు. థ్యాంక్ యూ షెఫ్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ షెఫ్. అడావిడితో పని చేసినప్పుడు నా ఐడియా సరిగ్గా ప్లేట్లో వస్తలేదు. అందుకే ఈరోజు కొద్దిగా ఆ టెక్నిక్ని చేంజ్ చేసి ఈరోజు ప్రజెంట్ చేయాలనుకుంటున్నాను, అంతే.
భాష షెఫ్ ఎన్ని ఎలిమెంట్స్ రెడీ చేసుకున్నావు, ఎన్ని ఇంకా చెయ్యాలి? షెఫ్ నేనైతే 4 ఎలిమెంట్స్ అయిపోయినాయి నావి. ఒకటి క్రెమో అయిపోయింది, ఇంకొకటి ఐస్ క్రీమ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చి ఈ క్రంబుల్ కోసం రెడీ చేస్తున్నా. ఇది సాయిల్. ఎస్ షెఫ్, సాయిల్. ఈ క్రిస్ప్ రెడీ అయిందా? క్రిస్ప్ ఒకటి చేస్తున్నా సార్. నెక్స్ట్ మోల్డింగ్ చాక్లెట్ ఎక్కడ వాడుతున్నావు? మోల్డింగ్ చాక్లెట్ డ్రాప్ అయినా సార్. ఇప్పుడు టైం అనేది సరిపోవట్లేదు. టైం సరిపోవట్లేదు. ఎస్ షెఫ్. అన్ని అండర్ కంట్రోల్ కదా? ఎస్ షెఫ్. నేను అనుకున్నట్టు ఆ ఎలిమెంట్స్ అన్ని నేను ప్రెజెంట్ చేసేగిన అదే నాకు. క్రిస్పీ ఎలిమెంట్ ఏమి ఇస్తున్నావు? క్రిస్పీ ఎలిమెంట్ వచ్చి ఇలాచి బిస్కెట్ ఇస్తున్నా సార్. నైస్. టైం చూసుకో భాష. ఎస్ షెఫ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ షెఫ్. చాక్లెట్ గార్నిష్ దగ్గర నాకు టైం అనేది కొద్దిగా అటు ఇటు అవుతుంది. బట్ ఎలాగైనా కానీ ఇన్ టైంలో నేను ఇలాచి బిస్కెట్ తర్వాత ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని కన్ఫామ్గా ఫినిష్ చేసి నేను ప్రజెంటేషన్ చేయాలని ఉన్నా. అశ్విని గారు, ఎస్ షెఫ్. మీరు ఎన్ని ఎలిమెంట్స్ రెడీ చేసుకున్నారు, ఎన్ని ఎలిమెంట్స్ ఇంకా రెడీ చేయాలి? షెఫ్ స్ట్రాబెరీ అయిపోయింది, ఐస్ క్రీమ్ చర్న్ అవుతుంది, కుకీ బేక్ అయ్యడానికి పెట్టాను, సాయిల్ రెడీ అయిపోయింది. ట్రంక్ ఏదండి? అదే షెఫ్ రెడీ అయ్యింది. ఇప్పుడు బ్రాంచెస్ అన్ని రెడీ చేస్తున్నాను. ట్రంక్ రెడీ అయిందా? ఇది లేదు షెఫ్, ఇంకా రెడీ అయింది. సిలిండర్ లాగా చేసినాను, సో బేస్ స్ట్రాంగ్గా ఉండి అనేసి. దానికి రూట్స్ కూడా నువ్వు ఆల్రెడీ ఒక ప్లేట్ మీద సెట్ చేసి పెట్టుకొని తర్వాత దానికి చక్కగా హీట్ చేసి అంటించుకోవచ్చు. ఓకే షెఫ్, చేస్తాను షెఫ్. స్ట్రాబెరీస్ ఏం చేస్తున్నారు? స్ట్రాబెరీస్ డిప్ చేసి అలాగే చాక్లెట్ డిప్ చేసి పెడుతున్నాను. వేరేగా ఆలోచించండి, టైం ఉంటే. టైం లేదు షెఫ్. ఓకే, డోంట్ కంగారు పడకు. ఆల్ ది Thank బెస్ట్ you, chef. అశ్విని. కాటన్ క్యాండీ నేను అందరికన్నా ముందు తీసిన, ఎందుకంటే నాకు కొంచెం టెన్షన్ ఉండే. అంటే ఒకవేళ నేను లాస్ట్ మినిట్ వరకు ఆగితే అందరూ యూస్ చేస్తూ ఉంటారు, నాకు ఆ ఛాన్స్ దొరుకుతుందా, ఫినిష్ చేయగలుగుతానా అని ఆ టెన్షన్లో నేను ముందే వెళ్ళిపోయి నేను కాటన్ క్యాండీ ఫినిష్ చేసిన. శ్యామ్, నీ చెట్టు ఆల్రెడీ చాలా బాగా వస్తుంది, కానీ చెట్టు ఒకే ఫ్లాట్ గా పెరగదు కాబట్టి నువ్వు కొన్ని ఇటు అటు కూడా ఇస్తావా 3 dimensional గా? సో ఆల్రెడీ స్ట్రైట్గా 2 ఫ్లాట్గా ఇలా సైడ్కి ఇచ్చేసి దీన్ని ఇప్పుడు నిల్చోబెట్టడానికి ట్రై చేస్తాను. ఫ్లాట్గా ఉంది కదా, ఈ షేప్ అయితే వచ్చింది. కాదు, ఈ పుల్ల ఇక్కడ పెట్టడం వల్ల వచ్చిందా, లోపల ఏమైనా పుల్ల ఉందా? లోపల పుల్ల ఉంది. అమ్మా, పుల్ల యాక్సెప్ట్ చేయరమ్మా. ఎందుకంటే ఈ చెట్టుని మేము తినాలి, అది మా గొంతులో వెళ్ళి చేపకి ఎర్ర వేసినట్టు గుచ్చుకుంటే కుదరదు కదా. ఎస్. సో ఇది మేము యాక్సెప్ట్ చేయలేము. నువ్వు మళ్ళీ ఒక కోల్డ్గా మళ్ళీ తయారు చేసుకోవాలి. ఎస్ నేను టైం కూడా ఫోకస్ చేసి చేయడం వీలైతే మొదలు చేయగలవు. షెఫ్ సంజయ్ గారు అయితే స్టిక్స్ ఉండకూడదు, ఈటబుల్ కాదు కదా, గుచ్చుకుంటే తీసేయమనేసరికి నా ఫ్యూజులు అయితే ఎగిరిపోయి చాలా భయం వేసింది. కన్ఫ్యూజ్గా ఉన్నాను ఇప్పుడు ఏం చేయాలో తెలియక. రోహిత్, ఎస్ షెఫ్. ఎంతవరకు వచ్చావు, ఎన్ని ఎలిమెంట్స్ రెడీగా ఉన్నాయి, ఎన్ని ఎలిమెంట్స్ ఇంకా చెయ్యాలి? షెఫ్, చాక్లెట్ సాయిల్ రెడీ ఉంది, చాక్లెట్ సాయిల్ రెడీగా ఉంది, స్ట్రాబెరీస్ రెడీగా లేవు. స్ట్రాబెరీస్ ఇక్కడ ఉన్నాయి. ఉన్నాయా? ఓకే, స్ట్రాబెరీస్ రెడీగా ఉన్నాయి. వైట్ చాక్లెట్ మూజ్ చేస్తున్నా. క్వెనెల్ అవన్లో ఉంది. క్వెనెల్ సారీ మన వైట్ చాక్లెట్ మూస్ క్వెనెల్ ఫ్రిడ్జ్లో ఉంది, సెట్ అవుతుంది. సాబ్లే కన్ఫ్యూజ్డ్, రిలాక్స్. సాబ్లే అవన్లో బేక్ అవుతుంది. ఏ సాబ్లే చేసావు? ప్లేన్ సాబ్లే బేక్ చేస్తున్నా, దాని మీద మన ఫెనెల్ ఇంకా పెప్పర్ది డస్టింగ్ వేస్తా. ట్రంక్ ఏది? ఫ్రిడ్జ్లో ఉంది, సెట్ అవుతుంది. ఎలా చేసావు? ఐస్ మీద చేసిన. ఓకే, ఇంకా కాటన్ క్యాండీ ఇందాకే ఫినిష్ చేసిన. కానీ అంతసేపు కాటన్ క్యాండీ ఉంటుందా? నువ్వు ఇది లాస్ట్లో చేసుకోవాల్సిన ఎలిమెంట్ ముందు చేసి పెట్టుకున్నావు. ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి అన్ని. సో మళ్ళీ టైం దొరకదు అన్నట్టు అసెంబుల్ చేయాలి కదమ్మా. కాటన్ క్యాండీ అంతసేపు ఉంటుందా? ఒక 10 minutes ఉంటుందేమో. ఒక చెట్టుకి ఒకేలాగా పెడతావా, చిన్న చిన్న బెలూన్స్ లాగా పెడతావా,
ఆలోచించుకొని chocolate చెయ్యి. tree బట్టి మిగతా అన్ని రెడీ ఆలోచిస్తాను. చేసుకో, ఇది రెడీ ఉంది, లాస్ట్ మినిట్ లాస్ట్లో అది కరెక్ట్గా చేసుకుని Yes, sir, yes, sir. అయినా లేకపోతే స్టాండ్ బై ఇంకేదైనా కూడా ఆలోచించుకుని పెట్టుకో. ఓకే సార్. ఓకే, thank you. ఆల్ ది బెస్ట్ రోహిత్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. షెఫ్స్ వచ్చి ఆ కాటన్ క్యాండీ వాళ్ళకి ప్రెజెంట్ చేసేదాకా అసలు ఉంటుందా లేదా అని అనగానే నాకు టెన్షన్ స్టార్ట్ అయింది. అనవసరంగా నేను ముందే వెళ్ళి ప్రిపేర్ చేసినానని నాకు టెన్షన్ మొదలైంది.